నమస్తే. ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. కానీ విద్యార్థులలో మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. కొంతమంది పోస్ట్పోన్ కావడం సంతోషంగా ఉందని అంటున్నారు, కొంతమంది టైం దొరికినందుకు బాగుందని సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ కొంతమంది పోస్టులు పెంచలేదని బాధలో ఉన్నారు. దానికి చాలామంది విద్యార్థులు ఏమంటున్నారంటే, ఏదో ఒక ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోదాం, చాలా టైం వేస్ట్ అవుతుంది, రాసేసి వెళ్ళిపోదామని కొంతమంది అంటారు. సమయం దొరకడం బాగుంది, ఇంకా మాకు అంటే ఇంకా రిఫరెన్స్ చేసుకోవడానికి చదువుకోవడానికి మంచిగా ఉందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే పోస్టులు పెరగలేదని బాధలు ఉన్నారు. ఆ బాధని మరి ఏ విధంగా గవర్నమెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది, వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తుంది అనేది రానున్న కాలంలో తెలుస్తుందని, దానికోసం మరి మరొక ఉద్యమం చేయాలన్నా ఏ విధంగా చేయాలనేది కార్యరూపం నిరుద్యోగులు తీసుకుంటే మేము సపోర్ట్ చేయడానికి ప్రజా సంఘాల తరఫున నిరుద్యోగుల తరఫున కొట్లాడడానికి ముందు అంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మన తమ్ముడు సురేష్ యాదవ్ మాట్లాడతారంటున్నారు దీని గురించి. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంతమేరకు సంతోషం ఉంది, మరికొంత బాధ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒకటే డిమాండ్ అడగలేదు. ఈరోజు వేలాది మంది విద్యార్థులు 10 రోజులు గత 10-15 రోజుల నుంచి రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు, అరెస్టులు, లాఠీలకు కూడా భయపడకుండా చేసినప్పుడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంత మేరకు చాలా వరకు బాధ కలిగిస్తున్న అంశం. పోస్టులు పెంచినంత మాత్రాన మీ సొమ్మేం పోతుందని మేము అడుగుతున్నాము. సో మీరు పోస్టులు పెంచితే కొంతమంది విద్యార్థులకి ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది కదా. ఆ నిర్ణయం ఎందుకు మీరు అట్లా హోల్డ్లో పెట్టారు? ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ అయినా పూరించవలసిందే కదా. గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఈసారి ఏదో ఆ నోటిఫికేషన్ పెంచి ఆ వాయిదా వేసినారు కాబట్టి సంతోషమే. ఆ రకంగా చేస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుంది కదా. ఎందుకు ఇలాంటి ప్రభుత్వము ఇలాంటి తప్పు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుందో మాకు అర్థం కావట్లేదు. సో చాలామంది ఇప్పుడు ఏజీ 30 ఏళ్ళు 28 ఏళ్ళు ఉన్న విద్యార్థులకు చాలా న్యాయం జరుగుతుంది కదా, వాళ్ళకి ఉద్యోగాలు వస్తే చాలా ఫ్యామిలీలు బాగుపడతాయి కదా. కాబట్టి మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమైన అంశం. ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన అంశం. కాబట్టి మీరు పోస్టులు పెంచితే ఇంకా సంతోషంగా ఉండేటోళ్ళు. ఇప్పుడు కొంతవరకు సంతోషం ఉంది కాదనట్లే. ఇప్పుడు కొత్తగా వచ్చిన విద్యార్థులకు కొంతవరకు సంతోషం ఉంది. సో ఇప్పుడు అవి పోస్టులు పెంచితే కూడా చాలా సంతోషంగా పడేవాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే ఏజీ అంతా ఉన్నవాళ్ళు చాలా క్షోభతోటి ఉన్నారు, చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఇంకా మీరు విద్యార్థులకుని ఎక్స్పెండిచర్ పెంచినట్టు వాళ్ళు మళ్ళీ ఒక 50,000 అప్పు తెచ్చుకొని ఇంట్రెస్ట్కి తెచ్చుకొని ₹1,00,000 ఇంట్రెస్ట్ తీసుకొని ఉండాలి. ఒక్కొక్కరు అశోక్ నగర్లలో 7-8,000 హాస్టల్ ఫీజు పే చేసి పాపం అంత దారుణమైన పరిస్థితులు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది అనుకోలేదు. మేము పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేస్తుందని అనుకున్నాం. సో డిఎస్సి కూడా ఇది చేయలేదు. సో ఇదన్నా అనుకూలంగా చేస్తుందని మేము ఎంతో ఆశించినాము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మేము ఈ ప్రభుత్వాన్ని కావాలని మేము గెలిపించుకున్నాము. 10 లక్షల మంది విద్యార్థులము. మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది, మాకు హోప్ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మన చాలా ఇబ్బందులు పెడుతున్నది. సో మేము రోడ్లపైకి వచ్చి ప్రశ్నించి ధర్నాలు చేసినంత వరకు కూడా ప్రభుత్వం మాకు స్పందించలేదు. సో భవిష్యత్తులో ఇలా వ్యవహరించడము చాలా తప్పు నిర్ణయాలు అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంతగానం చేస్తేనే ప్రభుత్వాలు స్పందించే స్థితికి తెచ్చుకోవద్దు. ఓట్ల అప్పుడేమో ఒక రకంగా వ్యవహరించడము, తర్వాత ఒక రకంగా వ్యవహరించడము, ఓట్లు అయిపోయినాక ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓడ దాటాక బోడమల్ల అన్నట్టు వ్యవహరించడము మార్చుకోవాలి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు. విద్యార్థుల పక్షాన, బలహీన పేద వర్గాల పక్షాన ఉండాలి ప్రభుత్వాలు. వారికి సమాజానికి వారికి మేలు చేసే విధంగా ఉండాలి. విద్యని క్వాలిటీ విద్య కల్పించాలి, వైద్యం కల్పించాలి. వీరికి చేసినప్పుడే ప్రభుత్వాలకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ పేద ప్రజలే కదా మిమ్మల్ని గెలిపించింది, వారికి న్యాయం. ప్రభుత్వం ఏమిది సంక్షేమం, వీళ్ళకి ఈ బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి వీళ్ళకి మేలు చేయాలి ప్రభుత్వాలు. అప్పుడు చేసినప్పుడే ప్రభుత్వాలు విజయవంతంగా ఉన్నట్టు. కాబట్టి భవిష్యత్తులో మరి క్యాలెండర్ని ప్రకటిస్తా అన్నారు కాబట్టి క్యాలెండర్ ఇయర్ అని ప్రకటించి అతి త్వరలో మళ్ళీ నోటిఫికేషన్ వేస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది. రానున్న విద్యార్థులు కూడా గవర్నమెంట్లో వచ్చి సర్వీస్ చేస్తారని మేము అనుకుంటున్నాం. సో అతి త్వరలో క్యాలెండర్ ఇవ్వాలని. ఇప్పుడు మాకు న్యాయం పూర్తిగా కాలేదు కాబట్టి మీరు రానున్న క్యాలెండర్ ప్రకటించి న్యాయం చేయాలని నేను వేడుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా. నా పేరు బండారు సురేష్.